తమ నాయకులకి తాము అవకాశాలు ఇవ్వలేరు. ఉమ్, ప్లస్ చంద్రబాబు ఇచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఆయన ఇస్తే ఇళ్ళ పార్టీ కండవాలు వేసుకుని సీట్లు ఇచ్చుకునే స్థాయిలో దిగజారున్నారు. ఉమ్, వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి కానీ లేకపోతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి కానీ వాళ్ళ మీద వాళ్ళకి కమాండ్ లేదు. ఉమ్. చంద్రబాబు చెప్పినట్టు నడుచుకునేటటువంటి మనుషులు మాత్రమే అనేటువంటిది నిరూపించుకున్నారు. అంటే అన్ని పార్టీలు ఇలా ఫ్లెక్సిబుల్ గా ఉంటే బాబు గారి గురించి ఆయన చాణక్యం గురించి మనం మాట్లాడకపోదు. ఎందుకంటే ధర్మాన్ని పక్కన పెట్టేసి అందరూ ఇలా తయారండి. టీడీపీ నాయకులే అవసరాన్ని బట్టి ఒకళ్ళు జనసేన కండువా కప్పుకుంటే ఒకళ్ళు బీజేపీ కండువా కప్పుకున్నారు తప్ప ఏ జనసేన నాయకుడు టీడీపీ కండువా కప్పుకుని సీటు తీసుకున్న దాఖలాలు లేవు ఈ పొత్తులో. ఏ బీజేపీ నాయకుడు టీడీపీ కండువా కప్పుకుని సీటు తీసుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే సీఎం రమేష్ సుధీర్ చౌదరి గారు మనం ఏం టీడీపీ అని అనుకోలేము. అఫీషియల్ గా ఎప్పటి నుంచి వాళ్ళు బీజేపీలోనే ఉన్నారు కాబట్టి ఒక్క టీడీపీలోనే అది జరుగుతుంది. ఎందుకు మిగిలిన పార్టీలు ఈ పొత్తులో బాబు గారిని జీ హుజూర్ అంటున్నాయి? చెప్తున్నాను కదా, వాళ్ళిద్దరు నాయకులు బలహీనులు. అక్కడ ఉమ్, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన పేరు గొప్ప ఊరు దెబ్బ. మాటల్లో పవర్ ఎక్కువ ఉంటుంది కానీ చేతల్లో లేదని నిరూపించుకోవడానికి 10 సంవత్సరాల పాటు ఉమ్, ఇద్దరు పార్టీ నడిపింది 10 సంవత్సరాలే. ఉమ్. పవన్ కళ్యాణ్ అయినా జగన్ అయినా. అవును. ఈయన అధికారంలోకి వచ్చాడు, ఆయనేమో అధికారం కోసం తాపత్రయపడుతూ ఆయన చెప్తే వెంటే తప్పించి అనేటువంటి స్టేజ్లోకి వచ్చాడు. అంటే తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేదు. పురంధేశ్వరికి తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేదు. అంటే వీళ్ళు పార్టీలను నడిపిన నాయకత్వ లక్షణాలు ఇద్దరికి లేకపోవడం అనేది మైనస్ అయింది. నాయకులకి లేకపోవచ్చు, పార్టీలు బలంగానే ఉన్న పార్టీలే కదా. బీజేపీ జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారులు ఉన్న పార్టీ, వాళ్ళంతా తగ్గాల్సిన అవసరం ఏముంది? బాబుగా చెప్పినట్టు వినాల్సిన అవసరం ఏముంది? బలంగా ఉంటే ఏ పార్టీ అయినా బలహీనత అనేటువంటి దాన్ని అధిగమిస్తారు. అంటే మీరు అనేది రాష్ట్ర నాయకుల గురించి చెప్తున్నారు. అంతే కదా. ఇప్పుడు పురంధేశ్వరి అనేటువంటి ఆవిడ సరిగ్గా